Ante, as I said, these are all investigations which are going in all the cases. FIRs have been filed in all the cases. This case, as I said, although the video yesterday everybody has seen, but investigation ముందు నుంచి నడుస్తుంది. ఈ వీడియో వచ్చిన ముందే ఆల్రెడీ ఒక రోజు ముందే ఆయన అక్యూజ్గా కూడా మెమో ఫైల్ చేయడం జరిగింది. సెక్షన్స్ కూడా ఆయన మీద పెట్టడం జరిగింది. ఆల్ ద అదర్ కేసెస్ యాజ్ అండ్ విల్ రిపోర్ట్ బికాస్ సిట్ ఈస్ ఆల్రెడీ డూయింగ్ ద ఎంక్వైరీ. సిట్ ఎంక్వైరీ ఆల్రెడీ కమిషన్కి నాకు వచ్చినాయి, నేను కమిషన్కి పంపిస్తున్నాము. దీస్ ఆర్ ఆల్ కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీస్. సో సిన్స్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, బియాండ్ దట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ యూ. అంటే సార్ సిట్ వచ్చిన తర్వాత ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి, అంతకుముందు రాలేదు అన్నది ఒక ప్రచారంలో ఉంది. అంటే వెలుగులో కాదు, ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ దేర్. ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ షేర్డ్ బై ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ టు ద పోలీస్. 14-15కే ఇచ్చేశారు. ఇంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అప్పుడే స్టార్ట్ అయింది. సిట్ వచ్చిన తర్వాత ఇట్ హ్యాస్ గాన్, అంత స్పీడప్ అయిపోయింది. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. అంటే that anyway we have asked the inquiry report from the collector. Once he said what was the PO doing, why did he not give any report, that anyway once I get the report from collector we will take action. మీకేమన్నా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏమైనా ఫిర్యాదులు వచ్చినాయి సార్? అంటే ఎమ్మెల్యేనే స్వయంగా ధ్వంసం చేశాడు అలాంటిది ఏమన్నా? No, one thing everybody should appreciate that election commission proactive ga CCTV camera పెట్టిన వలన ఈ రోజు we are able to get direct evidence of such things. Had there been no CCTV camera, had it not been given to the police, had it investigation not been done, then these things would have never come into light. So I would say that now we have clear evidence of all these things and we will not leave, election commission will not leave anybody this time. Sir, పోలీసులు ఇన్సిడెంట్ జరిగింది 13th, వెంటనే పిన్నెల మీద ఎఫ్ఐఆర్ కట్టారా, ఏమైనా టైం పట్టింది సార్? అంటే there were so many cases at that time and all these cases were under investigation. At that time you remember there were lot of transfers done in same district. SP was changed, then DSP was changed and then SI inspector. So there was 1 or 2 days of gap in the actual people who are going to do investigation. So kotta SP join tarvata SIT vachin tarvata immediate ga దీన్ని టేకప్ చేసుకొని దే హ్యావ్ బుక్ ద కేస్ అగేన్స్ట్. సార్, స్టేట్ వైడ్ గా 46,000 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. మరి ఈ ఇన్సిడెంట్ ని అప్పుడే ఎందుకు గుర్తించలేదు? వెంటనే గుర్తించి అంటే ఐ వుడ్ టెల్ యూ, ఇన్సిడెంట్స్ వాజ్ రికార్డెడ్ అండ్ ఐడెంటిఫైడ్ సేమ్ డే ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఇట్ వాజ్ షేర్డ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఎలక్షన్ కమిషన్ డస్ నాట్ హైడ్ ఎనీథింగ్. ఎక్కడైనా ఏమైనా జరిగితే మొత్తం ఎవిడెన్స్ ఏముంది నెక్స్ట్ డే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ డే ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద బెయిలబుల్ సెక్షన్స్ అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఏమున్నాయి, ఎన్ని సంవత్సరాలు పడాయి? అంటే దీస్ థింగ్స్ ఎనీవే police will give all those things, but I would only say that there are 10 sections which have been filed against him under RP Act, under IPC and under PDPP Act. In that there are 4 sections where it is beyond 2 years కూడా ఉన్నది. మళ్ళీ చెప్పండి. Police is already on its job of trying to arrest the accused. And then where they are seriously trying, already Hyderabad lo teams unnai. We will definitely arrest accused.